దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలను వినండి. మీరు ఆశీర్వదించబడుతూ అనేక మందికి షేర్ చేయడం ద్వారా వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. ఈరోజు దేవుడు మన కొరకు ఈ వాగ్దానాన్ని సిద్ధపరిచారో చూద్దామండి. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారి తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. దేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎవరు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. మనము చాలాసార్లు చెప్పుకుంటున్నాము, నీతిమంతులు అంటే మనం అనుకుంటున్నా నీతి కాదండి. నేను చాలా నీతిపరుడుగా, నేను చాలా నీతిపరురాలుగా జీవిస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ మన నీతి దేవుని దృష్టికి నీతిగా కనబడాలండి. అట్టి విధముగా మనము నీతిమంతులుగా జీవించాలి అంటే వాక్యము చెప్తా ఉంది, విశ్వాసం అనున్నదే నీతి. ఎవరైతే విశ్వాసముతో దేవుని వెంబడిస్తారో వారిని నీతిమంతులు అంటున్నారు దేవుడు. అంతేకాకుండా ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో వారిని నీతిమంతులు అంటున్నాం. అయితే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నారండి, ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి తల మీదకి ఆశీర్వాదాలే వస్తూ ఉంటాయట. ఎలా అంటే ఆకాశము తెరవబడినప్పుడు ఎలా అయితే వర్షము వస్తుందో అట్టి విధంగా ఒక వర్షములాగా ఆశీర్వాదాలు నీతిమంతుల యొక్క తల మీదకి రాబోతూ ఉన్నాయి. ఎప్పుడు అంటే మనము యథార్థముగా జీవిస్తూ ఉన్నప్పుడు. చూస్తున్న వారు ఆశీర్వాదాలు అంటే వాళ్ళ యొక్క ధనమును చూస్తారు, వారి యొక్క ఆస్తిని చూస్తారు, లేదంటే వాళ్ళకి కారు, బంగారము, డబ్బు వారు కలిగి ఉన్న దానిని చూసి వారి యొక్క ఇల్లు ఇలాగా వాళ్ళ యొక్క ఆస్తిని చూసి వారి యొక్క స్టేటస్ని చూసి వీళ్ళు ఆశీర్వదించబడ్డారు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆశీర్వాదం అంటే ధనము ఒక్కటే కాదు, కానీ సమాధానము, నెమ్మది, ఘనత మనము పొందుకున్నాము అంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమేండి. ఎందుకంటే ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా సరే కుటుంబంలో సమాధానము లేక, నెమ్మది లేక, మంచి ఆరోగ్యం లేక ఇలాగా ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి మనకి దేవుడికి నెమ్మది ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మనము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదకరముగా ఉండాలనే దేవుడు మన మీదకి ఆయన ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నారండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అది ధనము కానీ, ఆరోగ్యం కానీ, నెమ్మది కానీ, సమాధానము కానీ, శాంతి కానీ, ఘనత కానీ ఏదైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమే అండి. కాబట్టి మనం ఎక్కడెక్కడ తప్పిపోయామో దాన్ని విడిచిపెడదామండి. దేవుని పూర్తి విశ్వాసంతో వెంబడిందాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన ఆశీర్వాదముల చేత మనల్ని నింపుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక.
చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ వేస్తున్నాంలో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని